టీవీ91 న్యూస్. విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం వేళ పూరిలో సైకత శిల్పం. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం వేళ ఒడిశాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పూరి సముద్ర తీరంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. ప్రముఖ ఇసుక శిల్పి సుదర్శన్ పట్నాయక్ విజయ్ ప్రతిరూపంతో అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. టీవీకే అధినేత విజయ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ రూపొందించిన ఈ షాండార్ట్ పూరి బీచ్ కు వచ్చిన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన ఈ కళాఖండం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. విజయ్ రాజకీయ ప్రయాణానికి శుభాకాంక్షలుగా ఈ కళను రూపొందించినట్లు శిల్పి తెలిపారు. विजय अन्ना जी को हम लोग यहाँ पर शानदार वो आर्टिस्ट कलाकार बनाते उनको कला के माध्यम से अभिनंदन ज्ञापन करने के लिए साइंस स्कल्पचर्स क्रिएट किए हैं. जिस तरीके से रील से वो रियल बने हैं उस तरीके से हम लोगों ने ये साइंस स्कल्पचर के थ्रू ये दिखाया है किस तरीके से मूवी से वो पॉलिटिक्स में आए हैं. उनको बहुत बहुत अभिनंदन. वो सीएम बनने जा रहे हैं तमिलनाडु के. हम लोग कला के माध्यम से उनका अभिनंदन किया. సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా పార్టీ నేతలు అధికారులు ఘన స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుతో మోదీ కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పలు ప్రాజెక్టుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటనతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రధానమంత్రి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో భాగమైన మీడియాకు వివాదం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ లోపలికి వెళ్ళిన ప్రధాని కార్యాలయంలో కూడా మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ సర్కిల్లో రాజకీయ వర్గాల్లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే రెండు రాష్ట్రాల్లో కేంద్ర పార్టీలతో బీజేపీ తక్కువైన మెజార్టీతో తెలంగాణలో భారీ మెజార్టీతో కేంద్ర పార్టీ కావచ్చు బీజేపీ నేపథ్యంలో వచ్చే ఎన్నికలు బాగా వేయాలి, స్వచ్ఛమైన మెజార్టీతో వెళ్ళాలని వీటి తర్వాత ఇప్పటికే రాజకీయాల్లో నిజంగా ఏ మార్పులు ఉంటాయి ఎన్డీఏ భాగమైన బండి సంజయ్ పై కుట్రలు జరుగుతున్నాయన్న మున్నూరు కాపు సంఘం ఆరోపణ. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి కొందరు కావాలని కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూటం పురుషోత్తం పటేల్ ఆరోపించారు. ఎర్రమంజిల్లోని హోటల్ మోర్క్యూర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా ఎదుగుతున్న బండి సంజయ్ను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున కోర్టు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని తెలిపారు. కొన్ని మీడియా కథనాలు వాస్తవాలను విరుద్ధంగా రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్నాయని విమర్శించారు. మున్నూరు కాపుల సమాజంపై బండి సంజయ్పై అనవసర ఆరోపణలు ఖండిస్తున్నట్లు నేతలు స్పష్టం చేశారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ 9 గంటలకి మీ టీవీలో చూశాను. నేను
టీవీలో చూసి ఇదేంటిరా ఎప్పుడు ఇన్సిడెంట్ ఎప్పుడో 15 రోజుల క్రితం జరిగిందో ఎప్పుడో అని అంటూ బండి సంజయ్ గారిని రిపీట్ జబరించాలని ఉద్దేశంతో ఉంది. నిన్న నిన్ను పుణ్యక్షేత్రాలకు వెళ్ళారట అని వారు చెప్పడం టీవీలో చెప్పడం అర్థం కాకుండా ఉంది. ఆయన వీళ్ళంతా చెప్పడం ఏంటంటే ఎక్కడో తిరిగారని తర్వాత కనుక అని ఏదో చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. కానీ చాలా అన్యాయం. నిన్నే ఇవ్వడంలో కంప్లైంట్ ఇవ్వడం ఎంత హెరాస్మెంట్ అని అనిపిస్తాను నేను. కానీ ఏంటరా ఏదైనా జరిగితే ఏదో 15 రోజుల క్రితం జరిగింది. నిన్న తీసుకురావడం నిన్న తీసుకురావడం ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ఎంత ప్రొడ్యూస్ చేయడం చాలా తప్పు. చాలా తప్పు. సంజయ్ గారు అటువంటి వ్యక్తిని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు. నా పేరు వడ్డీ సుబ్బారావు, మల్కాజ్గిరి కాపు సంఘం అధ్యక్షుడు. పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. చూస్తే చాలా అన్యాయం. కాపులు ఎంతో మంది ఉన్నారు, సుమారు 45 లక్షల మంది ఉన్న వాళ్ళని మనం డ్యామేజ్ చేయాలని చేయటం చాలా అన్యాయం. ఏదైనా ఉంటే రాకపోతే వెళ్ళాలా. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. మున్నూరు కాపులు సమావేశానికి వచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం మున్నూరు కాపు మహాసభ తరపున మీ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు పిల్లి శ్రీనివాసరావు. నేను మున్నూరు కాపు మహాసభ కాచిగూడ అధ్యక్షుడిని. మరి ఈరోజు బండి సంజయ్ గారి కుటుంబం మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, నిరాధారమైన ఆరోపణలు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మహాసభ వారి కుటుంబం పైన ఎప్పటికీ వెన్నుంటూ ఉంటుంది. మరి ఈ విధంగా ఇదే కాదు, ఎన్నో మున్నూరు కాపులు ఎక్కడైతే ఎదుగుతున్నారో వారిపైన ఇలాంటి చర్యలు తప్పుతున్నాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మనవి, ఇలాంటి ఎన్నుకున్న వారిని కఠినంగా శిక్షించాలి. చట్టం తాను పని చేసుకుపోతుంది కాబట్టి మరి ఇలాంటి ఆరోపణలను ఖండిస్తూ మరి మేము మహాసభ బండి సంజయ్ గారి కుటుంబం ఏంటో ఉంటుందని ఈ సభంగా తెలియజేస్తున్నాం. జై మున్నూరు కాపు. సమావేశంలో పాల్గొంటున్నవారు సైలెంట్ ఉండండి. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండండి. చేయమంటారా అన్నా? జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. మున్నూరు కాపులు ఈ మధ్యలో మున్నూరు కాపు కులం పైన కుట్రలు కుతంత్రాలు చాలా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మొన్న ఏదైతే కులగణనలో 3.9 చూపెట్టడమే కాకుండా ఈరోజు ఏదైతే బడుగు బలహీన వర్గాల నాయకునిగా మున్నూరు కాపులకు ముద్దుబిడ్డగా ఈరోజు ఏదైతే బండి సంజయ్ గారు మరి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఒక చిన్న కౌన్సిలర్ నుంచి ఎదిగి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారిని కుట్రలు కుతంత్రాలతో ఈరోజు మా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు, ఆయన డిప్యూటీ హోమ్ మినిస్టర్గా మరి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి తరుణంలో ఒక బీసీ బిడ్డగా సౌత్ ఇండియాలోనే ఒక ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో మరి ఆయన మీద ఏమీ చేయలేనటువంటి ఈ రాజకీయ శక్తులు ఆయనను ఎట్లాగైతే డ్యామేజ్ చేయాలని ఒక కంకణం కట్టుకొని
మరి ఆ కుటుంబ చిన్న చిన్న విషయాల్లో మరి ఏదైతే నిన్న మొన్న మనం సోషల్ మీడియాలో కంప్లైంట్స్ చూస్తున్నామో మరి వాళ్ళ మదరే చెప్తుంది, సంవత్సర కాలంగా ఇద్దరు కామన్ ఫ్రెండ్స్గా ఉన్నారు, మరి వివిధ ప్రాంతాలలో పుణ్యక్షేత్రాలలో తిరిగినరు అని చెప్పి ఒక సంవత్సరం నుండి వాళ్ళ పరిచయం కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అటువంటి తరుణంలో వీళ్ళేదో చేసిరని చెప్పి ఇప్పుడు మోడీ గారి సభ నేపథ్యంలో ఈరోజు బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి, వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936. వెల్కమ్ బ్యాక్. తమిళనాడు సీఎంగా సి జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం పూర్తి. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో విజయ్తో పాటు కొత్త మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. పదవి స్వీకరించిన వెంటనే విజయ్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుకు సంబంధించిన తొలి ఫైల్పై సంతకం చేసినట్లు వెల్లడించారు. మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా విజయ్ ప్రకటించారు. శత్రువులైన మిత్రువులైన 8 కోట్ల ప్రజలంతా నా ప్రజలే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కార్యకర్తలను ఉద్దేశించి మై డియర్ వర్చువల్ వారియర్స్ కోట్లాది ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతలు తెలిపారు. மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்க உள்ள திரு சி ஜோசப் விஜய் அவர்களை வருக வருக என்று வரவேற்கின்றோம். We extend a hearty welcome to the honorable leader of the opposition. சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி
దాతర్పల్లిలో ఘనంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ముదిరాజ్ కుల పెద్ద మనిషి తలారి సత్యనారాయణ ఆలయ చైర్మన్ తలారి స్వామి, ముదిరాజ్ సంఘ సభ్యులు తలారి యాదగిరి, బండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే కాకి పడగల వారు వెంకటేశం, కిషోర్, నారాయణ, రాజారాం, అరవింద్, రఘునాథ్, సంజీవులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమం మొత్తం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి పెద్దమ్మ తల్లికి జై ముదిరాజ్ సంఘం, జై ముదిరాజ్ సంఘం, జై ముదిరాజ్ సంఘం, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి మాతాకి, ముద్రా సంఘానికి, ముద్రా సంఘానికి, దాతర్పల్లి ముద్రా సంఘం వారికి. దాతర్పల్లి గ్రామంలో జరిగినటువంటి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం, పెద్దిరాజు పెద్దమ్మ విగ్రహ ప్రతిష్ట కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి హాజరైనటువంటి అశేష జనం, అలాగే గ్రామ ప్రజలు, విఐపీలు కానీ, గ్రామ పెద్దలు, గ్రామాలు అంతా యూత్ అందరూ మా గుడికి కానీ సహకరించి మాకు మంచిగా మా ఆధ్వర్యంలో మా కుల ముదిరాజు కుల ఆధ్వర్యంలో అందరూ విలేజ్ కానీ ఇతర పెద్దలు కానీ మాకు సహకరించి మాకు ప్రోత్సహించి మమ్మల్ని ఇందాక తీసుకొచ్చి మా టెంపుల్ నిర్వహించుకొని విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని కళ్యాణ మహోత్సవం కూడా చేసుకున్నాం. వాళ్ళందరికీ పేరు పేరున మా ముదిరాజు కుల సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ మన ముదిరాజు కుల బాంధవులందరికీ నమస్కారము. మరి శ్రీ శ్రీ పెందోటవనం పెద్దమ్మ తల్లి త్రివిక్రమరాజు సందర్భంగా మనకు ఏదో తాతలు ముత్తాతలు వెనుకట చరిత్ర కృత ద్వాపారం అప్పటి నుంచి పెందోటవనంలో ఉన్న పేరుగాంచిన పెద్దమ్మ, ఆ కులదేవత బ్రహ్మ విష్ణు త్రైమూర్తులు మనకు కులానికి మన ముదిరాజు సంఘానికి వాళ్ళు క్లుప్తంగా దానం ఇచ్చినందున అందులోన పెందోటవనం పెద్దమ్మ పులివిక్రమరాజు అందులో సందర్భంగా ఉండి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ పెందోటవనం పులివిక్రమరాజు గుడి గట్టి గోపురాలు గట్టి విజయవంతంగా శ్రీ కాకిపడిగల వారిచే కులవృత్తి పనులు చేస్తూ మరి ఆ పెద్దమ్మ తల్లి సేవలోన పాల్గొనాలి. ప్రతి ఒక్క ముదిరాజు సంఘ సభ్యులు కూడా ప్రతి ఒక్క గ్రామంలోని శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి గుళ్ళు కట్టి అమ్మవారిని వేడుకోవాలని కోరుచున్నాము. మా గజ్వేల్ మండల్ సిద్దిపేట జిల్లా దాతర్పల్లి గ్రామంలోని మరి ఎంతో కష్టపడి మన ముదిరాజు సంఘం వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది మీద శ్రీ పెందోటవనం పెద్దమ్మ తల్లి గుడి గోపురాలు కట్టారు. మరి గుడికి కూడా సహకరించిన వాళ్ళు కూడా ఎంతో సంతోషం అందరికీ. మరి ఇట్లా ఎన్నో గుళ్ళు కట్టుకోవాలి. ప్రతి ఒక్క గ్రామంలోని ప్రతి ఒక్కరం ముందుకు పోవాలి. మన ముదిరాజు సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని అందరికీ కోరుచున్నాను. జై పెద్దమ్మ తల్లి, జై ముదిరాజ్, జై పెద్దమ్మ, జై పెద్దమ్మ. గ్రామం దాతర్పల్లి గజ్వేల్ మండలంలోని ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పెద్దిరాజు సమేతంగా కళ్యాణోత్సవము ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. మరి కుల వృత్తులైనటువంటి కాకిపాడిగ వారితో కూడా ఈరోజు గంగతెప్ప, మరి బంగారు మట్టి తేవడం కూడా జరిగింది. అదేవిధంగా పుట్ట బంగారం తేవడం, గ్రామానికి అష్టదిగ్బంధనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుల బాంధవులు మరియు రాజకీయ నాయకులు, మా కులంలోని సభ్యులు ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో సహా ఘనంగా ఇట్టి కార్యక్రమం పాల్గొనడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా పెద్దమ్మ వారి బోనాలు ఇంటింటి నుండి అధిక సంఖ్యలో బోనాలు తీస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో దాతర్పల్లి కుల పెద్దలు, మరి గ్రామ ప్రజలు, ప్రతి ఒక్క కుల బాంధవులు, నాయకులు ప్రతి ఒక్కరూ సహకరించినందుకు మా ముదిరాజ్ సంఘం నుండి మేము వారికి కృతజ్ఞతలు నిలుస్తున్నాం. గజ్వేల్లో ఘనంగా నంగునూరి సత్యనారాయణ జన్మదిన వేడుకలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రముఖ వ్యాపారవేత్త కొమురవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐత సత్యనారాయణ, దువకుంట రుక్మయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. మా మామగారు అయినటువంటి నంగునూరి సత్యనారాయణ కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరం తెలియజేస్తున్నాం. ఇట్టి కార్యక్రమానికి అందరూ దొంతుల సత్యనారాయణ, దువ్వకుంట రుక్మయ్య గారు, వాళ్ళ కూతురులు ఇద్దరు వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాం.
కైలాస ప్రకాష్ ప్రసాద్ శకిలం మలేశం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వాసవి మాతాకి జై. आओ सामने अभी लग जाओ थोड़ा खाना. बस अरे काले में शाम में खाओ बचे दो. अभी लग जाओ. शाम में खाओ. अभी बुला को शाम तक रहता. जय हनुमान. जय हनुमान. अब जुड़े వాసవి మాతాకి జై. వాసవి. జై శ్రీరామ్. మా నాన్నగారు నంగనూరి సత్యనారాయణ గారు ఈరోజు 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని బీద వాళ్ళకి పులిహోర పంపిణీ మరియు జిలేబీ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరీ ఎన్నో చేయాలని, ముందు ఇలాంటి ప్రోగ్రామ్స్ బాగా జరగాలని, దీన్ని ఇన్స్పైర్ అయ్యి చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మా నాన్నగారు అందరికీ సుపరిచితం. కరోనా టైంలో కానీ మునుపు ఎన్నడైనా సేవాభావానికి మారుపేరు శ్రీ నంగనూరి సత్యనారాయణ గారు అని గజ్వేల్లో అందరికీ తెలుసు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ జరుపుకున్నప్పుడు ఇలా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు మా నాన్నగారికి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెల్లూరులో 40 లక్షలతో ఆటో ఛార్జింగ్ స్టేషన్ కు మంత్రి నారాయణ శంకుస్థాపన. నెల్లూరు నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. 54వ డివిజన్ వెంకటేశ్వరాపురంలో 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహారీ గోడకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే 8వ డివిజన్ రేబాలవారి వీధిలో 1,40 లక్షల రూపాయలతో ఆధునీకరిస్తున్న పార్కు పనులను పరిశీలించారు. పార్కులో ఏర్పాటు చేస్తున్న ఏసీ ఫంక్షన్ హాల్, జిమ్ పనులను కూడా మంత్రి పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు బస్టాండ్ వద్ద సర్వేపల్లి కాలువ ఇరువైపులా బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని సూచించారు. నెల్లూరు కార్పొరేషన్కు చెత్త సేకరణ కోసం 200 ఈ ఆటోలు వచ్చాయని, వాటి కోసం ఛార్జింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ నెల చివరికల్లా ఈ ఆటోలు ప్రారంభిస్తామని వెల్లడించారు. బర్త్డేలు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ ఒక 500 మంది వరకు పిలిపించుకొని ఫంక్షన్ చేసుకునేటట్టుగా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా దీన్ని తీర్చిదిద్దారు. ఏ కాంట్రాక్టర్ అయితే చేశారో ఆ కాంట్రాక్ట్ కూడా చాలా బాగా చేశాడు. ఆ కాంట్రాక్ట్ను నేను అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇంత బాగా వస్తుంది అనుకోవాలని నిజం చెప్తున్నాను. దీన్ని బాగా చేయాలని చెప్పాను. చాలా బాగా చేశారు. కొద్దిగా వర్క్ ఉంది, అది కూడా రాబోయే ఈ నెలాఖరు లోపల కంప్లీట్ చేసేసి ఏసీలు కూడా బిగించేశారు. చేస్తే దీన్ని యాక్చువల్గా ఇక్కడ ఉండే ప్రజలకి, ఇది 8వ డివిజను 10వ డివిజను మధ్య వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం, నేను ఈ సర్వేపల్లి కాలువ కట్ట, ఇది ఒకటి సంగమా సిఆర్పి డొంక, ఆ సర్వేపల్లి కాలువ మీద ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని అదిరికి వచ్చాడు. పిల్లవాడిని అదిరికి వచ్చి సార్ మాకు పార్క్ కావాలన్నాడు. కట్ట మీద తిరిగేటప్పుడు నేను వాడితో అన్నా. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.